జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు ఉగాది పండగ, పరాభావన సంవత్సరం. ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మా మణికంఠ సాయి జ్యువెలరీ మార్ట్ వినియోగదారులకు, చిల్లకల్లు మణికంఠ సాయి కేబుల్ టీవీ వినియోగదారులకు, మా బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ ఉగాది పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ పాడి పంటలు, వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు, వృత్తి నైపుణ్యం వాళ్ళు, తర్వాత జీవనోపాధి చేసుకునే పనులు చేసుకునే అందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఉగాది పండగ గురించి తెలుసుకుందాం. ఉగాది పండగ అంటే కొత్త పండగ, అంటే అంతా కొత్తదనం ఉంది కాబట్టి ఉగాది అని కొత్త పండగ అన్నారు. ఈ ఉగాది పండగలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఎండాకాలం పోయి చలికాలం, వానాకాలం పోయి ఇప్పుడే ఎండలు ప్రారంభమయ్యే తొలి రోజులు, చైత్రమాసం, ఇప్పుడు వసంత ఋతువు. ఈ టైంలో మామిడి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు పూతలు పూసి పిందెలు వచ్చే టైం. మామిడి చెట్లు మంచిగా ఈ టైంలో పూతలు పూసి చిన్న చిన్న పిందెలు వస్తాయి. అదేవిధంగా వేప చెట్టు కూడా పువ్వులు, సన్న పువ్వు వేసి వేపకాయ సన్న సన్న కాయలు వచ్చి సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతుంటాయి. అట్లా రావి చెట్టు, తర్వాత వేప పూత, వేప చెట్టు, ఇవన్నీ ప్రకృతి ఇంత బాగా ఉండటం వల్ల పశుపక్షాదులు కూడా ఆ చెట్ల మీద వాలి చాలా ఆనందంగా కిలకిల రావాలతో బాగా ఉంటుంది. అందుకని మనకి ఈ పండగలో కొత్త మార్పు కనపడిద్ది. ఆ కొత్త మార్పు కనపడటం అనేది కొత్త పండగ అంటారు. ఉగాది అనేది కొత్త సంవత్సరం. మనకి ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు వెళ్తూ జనవరి 1ని కొత్త సంవత్సరం అని మనకి అలవాటు చేశారు. అప్పుడు మనకి ఏం మార్పు కనపడదు. ఆ 31వ తారీఖు నైటు ఆ సంవత్సరం వెళ్ళిపోతుందని నైట్ అర్ధరాత్రి 12, 1, 2 దాకా తాగటం, తినటం, తిరగటం, పడుకొని పొద్దున 11, 12 లేస్తారు. అది మన విధానం కాదు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. మన సనాతన ధర్మంలో, సంస్కృతిలో పండగ అంటే తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేసి, అభ్యంగన స్నానం అంటే తలకి నూనె రాసుకొని, చెవులలో నూనె వేసుకొని, సుండిపిండితో ఒళ్ళంతా రుద్దుకొని చక్కగా కుంకుడుకాయ నీళ్ళతో స్నానం చేయాలి. ఇప్పుడు కాలానుగుణంగా అన్నీ మారిపోయినాయి. షాంపూలు వచ్చినాయి, తర్వాత సబ్బులు వచ్చినాయి. సరే, ఏదో విధంగా స్నానం చేయటం చాలా ఉత్తమం, మంచిది. స్నానం చేసిన తర్వాత దైవారాధన, దేవుడి దగ్గర పూజ చేసుకొని, పంచాంగ శ్రవణం చేసుకొని, ఒక గుడికి వెళ్ళి మన నిత్య కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన పెద్దలు, పూర్వీకులు అందించడం వల్ల మనం ఈరోజు ఆచరిస్తున్నాం. మనం ఈరోజు ఆచరిస్తే మన పిల్లగాళ్ళు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు ఆచరిస్తారు. అసలు పండగ అంటే ఏంటి, పండగ వాతావరణం ఏంటి వాళ్ళకి తెలియాల. కానీ బాబున మన జగ్గయ్యపేట ప్రాంత వాసులు పూర్వజన్మ చేసుకున్న పుణ్యఫలము వల్ల మన గురుదేవులు గెంటాల వెంకటరమణ గారు మన ఈ ప్రాంతంలో ఉండటం వల్ల, వారి సత్సంగం వలన, వారి యొక్క మాటల వలన చాలామంది మార్పు వచ్చింది. నేను గమనిస్తూనే ఉన్నా. ఈ జనవరి 1 లోగడ చేసిన దానికంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఉగాది బాగా జరుపుకుంటున్నారు. జనవరి 1 రోజు ఏముందని కేకు కట్ చేయటం, కత్తితోనే కేకులు కట్ చేయటం, కొవ్వొత్తులు ఆర్పడం మంచిది కాదు. ఇప్పుడు మనం వేప ప్రసాదం తీసుకొని
దేవుడి ముందు పెట్టి మనం ఆరగించడం మంచిది. దీంట్లో తీపి, పులుపు, కారం, చేదు అన్నీ ఉంటాయి. మనిషి జీవితంలో కష్టాలు ఉంటేనే సుఖాల విలువ తెలిసిద్ది. మనకి కష్టాలు ఉండాలా, సుఖాలు ఉండాలా. మనం ఓన్లీ సుఖాలు కోరుకోకూడదు. సుఖం కోరుకుంటే సుఖం విలువ తెలియదు. కష్టపడ్డవాడికే సుఖం విలువ తెలిసిద్ది. ఒక మనిషికి పరిగెత్తుతుంటే ఆగితే ఆనందం, ఆగిన అతనికి కూర్చుంటే ఆనందం, కూర్చున్న అతనికి పడుకుంటే ఆనందం. ఈ విధంగా కష్ట సుఖాలు కావిడి కొండలు అన్నారు మన పెద్దలు. కష్ట సుఖాలు ఉండాల, రెండు ఉంటేనే ఆ విలువ, ఆ జీవితం, ఆ పరమార్థం. కావున అందరూ ఈ కొత్త సంవత్సరంలో ఈ చిన్న సూచన పాటించి కష్టాలకి భయపడకుండా సుఖాలు వస్తాయి అని అనుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో, పరాభావన సంవత్సరంలో పాత కష్టాలు అన్నీ తొలగిపోయి కొత్త సుఖాలు వచ్చి వ్యాపారాలు బాగా ఉండి, ఉద్యోగ వ్యాపారాలు బాగా ఉండి, పాడి పంటలు ఉండి అందరూ సుఖంగా ఉందాం. మన దేశంలో పుట్టడం మన గొప్పతనం. ఇప్పుడు గత 20 రోజుల నుంచి అన్ని దేశాలు యుద్ధాలతో అట్టుడికిపోయి ఎంతో ఇబ్బందిగా ఉంది. కానీ మన భారతదేశం గతం లోగడ భారతదేశం క్రికెట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా T20 గెలిచి సంబరాలు చేసుకున్నాం. మనం ఈరోజు ఉగాది పండుగ చేసుకుంటున్నాం. దీని అన్నిటి కారణం ఇప్పుడు పాలకుల వల్ల, మంచి పరిపాలించే వాళ్ళు ఉండటం వల్ల మనం అఖండ భారతదేశం, మళ్ళీ మనం అఖండ భారతదేశం రావాలా, రామరాజ్యం రావాలా. గత పాలకుల వల్ల మన భారతదేశం ముక్కలుగా పోయింది. ఆ గత పాలకుల వల్ల మన భారతదేశంలో కొంత భాగం ఆక్రమిత కాశ్మీర్ పోయింది, చైనా వైపు కొంత పోయింది. మనము భారతదేశం ఎప్పుడైనా ఎవరి మీదకి కయ్యానికి పోలేదు, గొడవకు పోలేదు, కనీసం ఒక అడుగు స్థలం కూడా ఆక్రమించలేదు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. సంస్కృతి సాంప్రదాయంలో ఉంటే ఈ బుద్ధి వస్తుంది. లేదంటే అందరిని ఆక్రమించుకోవాలా, అగ్రరాజ్యంగా ఉండాలా, ఆధిపత్య పోరు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కావున మనం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటేనే మనం ఈ పండుగలు జరుపుకుంటాం. ముందు కూడా మనం హిందువులంతా గడప లోపటే కులం, గడప దాటితే అందరం హిందువులే. లోగడా కూడా ముస్లిం సోదరులైనా, ఈ దళిత సోదరులైనా, క్రైస్తవ సోదరులు అంతా హిందువులే. ఇప్పుడు పరాయి మతస్థులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించాలని ఈ మత ప్రచారాలు ఎక్కువవుతున్నాయి. కావున మన అందరం హిందువులందరం ఐకమత్యంగా ఉండి మనకు అనుకూలమైన వారిని ఎన్నుకోవటం, మన మతాన్ని అభివృద్ధి చేసుకోవటం, మన దేవాలయాలను కాపాడుకోవటం, దీంట్లో మనందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. అందుకనే మన భారతదేశ, మన ధర్మాన్ని, మన ఆచారాలని కాపాడే వాళ్ళని మనం నిలబెట్టుకోవాలా. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.